హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కన్వర్షన్ ఆఫ్ ప్యాక్డ్ బైనరీ టు అన్ప్యాక్డ్ బైనరీ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని డీబగ్ కమాండ్ యూజ్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, మనకి ఈ ప్రోగ్రామ్ అనేది బైనరీ డేటాకే కాదు బీసీడీ డేటాకు కూడా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, బైనరీకి బీసీడీకి డిఫరెన్స్ చూద్దాము. సో బైనరీ రిప్రజెంటేషన్ అనేది ఎలా తీసుకుంటామంటే 0 to F వరకు తీసుకుంటాం. అంటే ఇక్కడ 4 zeros to 4 ones వరకు తీసుకుంటాము. నెక్స్ట్ అదేవిధంగా బీసీడీ రిప్రజెంటేషన్ అనేది ఎలా తీసుకుంటామంటే 0 to 9 వరకు తీసుకుంటాం. అంటే ఇక్కడ 4 zeros to 1001 వరకు తీసుకుంటాం. ఇక్కడ బీసీడీ అంటే బైనరీ కోడెడ్ డెసిమల్. అగైన్ ఇక్కడ చూడండి, మనకి ప్యాక్డ్ నెంబర్ అంటే ఎలా తీసుకుంటామంటే సో ఈ విధంగా తీసుకుంటాం. 5Aగా తీసుకున్నాం అనుకోండి. సో దీనికి కరస్పాండింగ్ అన్ప్యాక్డ్ నెంబర్ అనేది ఎలా రాసుకుంటామంటే 050Aగా నోట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి బైనరీ డేటానా తీసుకోవచ్చు లేదా బీసీడీ డేటానా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ను బేస్ చేసుకుని ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇక్కడ నోట్ చేశాను. ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోండి. ఇప్పుడు లైన్ బై లైన్ ఈ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ 2000 అంటే ఇక్కడ మనకి 2000 మెమరీ లొకేషన్లో డేటా ఏదైతే ఉంటుందో ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏఎల్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 2000 లొకేషన్ 5A ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. కాబట్టి ఏఎల్ ఈక్వల్ టు 5A. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ మూవ్ బిఎల్ ఏఎల్ ఉంది. అంటే ఏఎల్ రిజిస్టర్లో కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ అనేది బిఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి బిఎల్ ఈక్వల్ టు 5A. ఏఎల్ రిజిస్టర్లో 5A ఉంది, బిఎల్ రిజిస్టర్లో 5A ఉంది. అగైన్ ఇక్కడ చూడండి, అండ్ ఏఎల్ 0F. ఇప్పుడు ఏఎల్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ అగైన్ 0Fతో అండ్ ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి వచ్చిన రిజల్ట్ వచ్చి మనకి ఏఎల్ రిజిస్టర్లో లోడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏఎల్ ఈక్వల్ టు మనకి ఎలా నోట్ చేస్తామో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఏఎల్ ఈక్వల్ టు 5A. సో 5కి కరస్పాండింగ్ బైనరీ నెంబర్ అంటే 0101, ఏకి కరస్పాండింగ్ బైనరీ నెంబర్ అంటే 1010. అగైన్ ఇక్కడ మనకి 0F ఉంది కదా, అది ఇక్కడ నోట్ చేశాను. 0 అంటే 4 zeros, F అంటే 4 ones. ఇప్పుడు మనకి ఈ రెండింటికి అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో అండ్ లాజిక్ ఏంటంటే ఎనీ వన్ ఇన్పుట్ ఈస్ 0, అవుట్పుట్ ఆఫ్ అండ్ గేట్ ఈస్ 0. లేదా మనకి 2 ఇన్పుట్ వాల్యూస్ 1 అయినప్పుడు అవుట్పుట్ వాల్యూ 1 జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 01కి 0, 11కి 1, 01కి 0, 11కి 1, 10కి 0, 00కి 0, 10కి 0, 00కి 0 జనరేట్ అవుతుంది. సో మనకు వచ్చిన రిజల్ట్ ఈ విధంగా వచ్చింది. అగైన్ ఇక్కడ చూడండి, 1010 అంటే ఏ, 4 zeros అంటే 0 వస్తుంది. అంటే ఓవరాల్గా మనకి డేటా అనేది 0Aగా జనరేట్ అయింది. ఆ 0A అనేది కూడా ఏఎల్ రిజిస్టర్లో మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏఎల్ రిజిస్టర్లో డేటా అనేది 0Aగా జనరేట్ అవుతుంది. ఎప్పుడంటే అండ్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ కంటెంట్ ఆఫ్ 3000 ఏఎల్. ఇప్పుడు ఏఎల్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో అది 3000 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏఎల్లో 0A ఉంది కదా, అది 3000 లొకేషన్లోకి మూవ్ అయింది. సో అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ ఏఎల్ బిఎల్. సో ఆల్రెడీ మనకి బిఎల్లో 5A ఉంది. సో ఆ 5A డేటా ఏదైతే ఉంటుందో ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏఎల్ ఈక్వల్ టు మనకి 5Aగా మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, అండ్ ఏఎల్ F0. ఇప్పుడు మనకి ఏఎల్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో F0తో అండ్ ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఏఎల్ ఈక్వల్ టు 5A. సో 5కి కరస్పాండింగ్ బైనరీ డేటా అంటే 0101, ఏకి కరస్పాండింగ్ బైనరీ డేటా అంటే 1010. అగైన్ ఇక్కడ మనకి F0 ఉంది కదా, Fకి కరస్పాండింగ్ బైనరీ డేటా వచ్చి 4 ones, 0కి కరస్పాండింగ్ బైనరీ డేటా అంటే 4 zeros. అగైన్ ఇక్కడ మనకి అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. కాబట్టి 00కి 0, 10కి 0, 00కి 0, 10కి 0, 11కి 1, 01కి 0, 11కి 1, 01కి 0. సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి డేటా అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. 4 zeros అంటే మనకి 0గా నోట్ చేసుకుంటాం, 0101 అంటే 5గా నోట్ చేసుకుంటాం. అంటే మనకి డేటా అనేది 50గా ఇక్కడ జనరేట్ అవుతుంది. ఆ 50 డేటా అనేది ఏఎల్ రిజిస్టర్లో మూవ్ అయి ఉంటుంది. కాబట్టి ఏఎల్ ఈక్వల్ టు మనకి జనరేట్ అయిన డేటా వచ్చి 50. ఎప్పుడంటే అండ్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ సిఎల్ 04. ఇప్పుడు ఈ కౌంట్ వాల్యూ 04 ఏదైతే ఉంటుందో కౌంట్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సిఎల్ ఈక్వల్ టు 04. అగైన్ ఇక్కడ చూడండి,
రొటేట్ లెఫ్ట్ ఏఎల్ కమా సిఎల్. ఇప్పుడు ఏలో ఉన్న కంటెంట్ 50 ఏదైతే ఉంటుందో 4 టైమ్స్ ఇక్కడ మనకి రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి మనకి రొటేట్ లెఫ్ట్ అన్న తీసుకోవచ్చు లేదా రొటేట్ రైట్ అన్న తీసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి ఈ 50 డేటాని కరస్పాండింగ్ బైనరీ డేటా అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు 5 అంటే 0101, అగైన్ 0 అంటే 4 zeros. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ క్యారీ ఫ్లాగ్ అనేది నోట్ చేసుకోవాలి. బట్ ఈ ఆపరేషన్కి అయితే మనకి క్యారీ ఫ్లాగ్ అనేది అవసరం లేదు. సో 4 టైమ్స్ కాబట్టి ఇక్కడ 4 ప్లేసెస్లో నేను నోట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి రొటేట్ లెఫ్ట్ కాబట్టి ఫస్ట్ ఎంఎస్బి డేటా ఏదైతే ఉంటుందో క్యారీ ఫ్లాగ్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఉన్న 1 వాల్యూ ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడ 0 వాల్యూ ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూ 0 ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడికి, ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడికి. అగైన్ ఇక్కడ ఎల్ఎస్బి డేటా ఎలా నోట్ చేసుకుంటామంటే ఇక్కడ ఎంఎస్బి డేటా ఏదైతే ఉంటుందో ఆల్రెడీ ఇది క్యారీ ఫ్లాగ్లో మూవ్ అవుతుంది. అదే డేటా వచ్చి మనకి ఇక్కడ ఎల్ఎస్బిగా కూడా మూవ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఆ 0 అనేది ఇక్కడ నోట్ చేసుకుంటాం. ఇది 1 టైము. సో అగైన్ మనకి 4 టైమ్స్ చేయాలి కాబట్టి సెకండ్ టైం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎంఎస్బి డేటా వచ్చి క్యారీ ఫ్లాగ్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడున్న డేటా ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడున్న డేటా ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడున్న డేటా ఇక్కడికి, సో ఇక్కడున్న డేటా ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడున్న డేటా ఇక్కడికి, ఇక్కడున్న డేటా ఇక్కడికి, ఇక్కడున్న డేటా ఇక్కడికి. అగైన్ ఇక్కడ చూడండి ఎల్ఎస్బి డేటాని మనం ఇక్కడ ఫిల్ చేయాలి కాబట్టి సో ఇక్కడ ఎంఎస్బి డేటా ఏదైతే ఉంటుందో ఆల్రెడీ క్యారీ ఫ్లాగ్లో మూవ్ ఉంటుంది. సో అదే డేటా మనకి ఇక్కడ కూడా ఎల్ఎస్బిలోకి మూవ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ 1 నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి మళ్ళీ థర్డ్ టైం చేస్తున్నాము కాబట్టి ఇక్కడ ఉన్న ఎంఎస్బి డేటా ఇక్కడ క్యారీ ఫ్లాగ్లోకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న డేటా ఇక్కడికి, 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 నెక్స్ట్ ఇక్కడ ఉన్న డేటా ఇక్కడికి. అగైన్ ఇక్కడ చూడండి ఎల్ఎస్బి డేటా ఎలా నోట్ చేసుకుంటామంటే ఈ ఎంఎస్బి డేటా ఏదైతే ఉంటుందో ఆల్రెడీ క్యారీ ఫ్లాగ్లో మూవ్ ఉంటుంది. సో అదే డేటా మనకి ఇక్కడ ఎల్ఎస్బిలోకి మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 0 నోట్ చేసాము. సో ఫైనల్గా మనకి 4th టైం కూడా చేయాలి కాబట్టి సో ఫస్ట్ ఇక్కడున్న ఎంఎస్బి డేటా ఏదైతే ఉంటుందో క్యారీ ఫ్లాగ్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఉన్న డేటా ఇక్కడికి, నెక్స్ట్ 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 ఇక్కడ ఉన్న డేటా ఇక్కడికి. ఈ ఎల్ఎస్బి డేటా ఫిల్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎంఎస్బి డేటా ఏదైతే ఉంటుందో ఆల్రెడీ మనకి క్యారీ ఫ్లాగ్లో మూవ్ ఉంటుంది. సో ఇప్పుడు అదే డేటా వచ్చి మనకి ఇక్కడ ఎల్ఎస్బిలోకి మూవ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ 1 అనేది ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో 4 టైమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చిన డేటా ఏంటంటే ఇక్కడ 4 zeros అంటే 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ 0101 అంటే 5 అంటే మనకు వచ్చిన డేటా 05. సో ఆ 05 కూడా మనకి ఏంటంటే ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ రొటేట్ లెఫ్ట్ ఆపరేషన్ ముందు ఏఎల్ ఈక్వల్ టు 50 ఉన్న వాల్యూ. సో రొటేట్ లెఫ్ట్ 4 టైమ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏఎల్లో ఉన్న డేటా అనేది 05గా చేంజ్ అయి ఉంటుంది. సో అగైన్ ఇక్కడ చూడండి మూవ్ కంటెంట్ ఆఫ్ 3001, ఏఎల్. ఇప్పుడు ఏఎల్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో 05 అది 3001 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. సో ఫైనల్గా ఇంటూ 03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ప్యాక్డ్ బైనరీ నెంబరు 5A ఏదైతే తీసుకుంటామో దీని కరస్పాండింగ్ అన్ప్యాక్డ్ బైనరీ నెంబర్ అనేది ఎలా వస్తుందంటే సో ఇక్కడ మనకి ఏ అనేది 0గా జనరేట్ అవుతుంది, 5 అనేది 05గా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని డీబగ్ కమాండ్ యూజ్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మనం స్టార్ట్ని క్లిక్ చేసి సెర్చ్ ఇంజిన్లో రన్ అని టైప్ చేసి ప్రోగ్రామ్స్లో రన్ని క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటాం ఆటోమేటిక్గా రన్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ దగ్గర కమాండ్ అని టైప్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ బిఎల్ ఏఎల్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇక్కడ అండ్ ఏఎల్ కమా 0F టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ 3000 కమా ఏఎల్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఏఎల్ కమా బిఎల్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అండ్ ఏఎల్ కమా F0 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ సిఎల్ కమా 04 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం రొటేట్ రైట్ అన్న తీసుకోవచ్చు, రొటేట్ లెఫ్ట్ అన్న తీసుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే నేను రొటేట్ లెఫ్ట్ తీసుకోవాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ROL స్పేస్ ఏఎల్ కమా సిఎల్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ 3001 కమా ఏఎల్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంట్ స్పేస్ 3 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. సో 2000 లొకేషన్లో 5A టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి G టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అవుట్పుట్ డేటా అనేది మెమరీలో లోడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 3000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే 3000 లొకేషన్లో 0A జనరేట్ అయింది. అగైన్ స్పేస్ ప్రెస్ చేసినట్లయితే 3001 లొకేషన్లో 05 జనరేట్ అయింది. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ప్యాక్డ్ డేటా 5A ఇచ్చాము, అన్ప్యాక్డ్ డేటా అనేది 05 0Aగా ఇలా జనరేట్ అయింది. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం ఈ ప్రోగ్రామ్కి ఆప్ కోడ్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసి యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ 0100 టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ అంటే ఇంటూ 3 దగ్గర ఉన్న అడ్రస్ 0115 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఒకవేళ మనం ఈ కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ క్యూ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ అని టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనం ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ వచ్చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.